సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. ఇండియన్ ఆర్మీ అటాక్ చేసే ముందు ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తదంటారు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ 9 టెర్రరిస్ట్ స్థావరాల్ని కనిపెట్టారు, అటాక్ చేశారు. దీని వెనకాల ఆర్మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? We always talk about the army. కరెక్ట్. జెన్యున్ గా ఒక ఆర్మీది కాదండి, అక్కడ ఉన్న స్థానిక పోలీసులు, నేను ఇందాక చెప్పినట్టు Correct. రా, ఐబి, ఎన్ఐఏ వరకు కూడా ఓకే అందరూ సమిష్టి కృషి అండి ఇది. ఓకే బట్ మనం డైరెక్ట్ గా ఆర్మీ క్రిటిక్ చేస్తాము. అది genuine అంటే గా యాజ్ ఎ కాదు. లే పర్సన్ మనకు అలాగే కనిపిస్తుంది. కానీ టెక్నికల్ మన డీప్ తెలియదు. మంచి క్వశ్చన్ అడిగారు. ప్రిపరేషన్ ఎప్పుడు కూడా నేను మొదటగా చెప్పినట్టుగా పక్కా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఉంటుందండి. వేర్, వెన్, హౌ, హూమ్ వీఆర్ గోయింగ్ టు అటాక్. ఓకే, ఎందుకు చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎవరిని చేస్తున్నాము, వాళ్ళ శక్తి ఏంటి, నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ బి ఏంటి, వాళ్ళు రీ అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి, మన బ్యాకప్ ఏంటి, మళ్ళీ మనము కౌంటర్ ఇవ్వడానికి మనం చేసుకోవాల్సినటువంటి సదుపాయాలు ఏంటి, మెడికల్ సదుపాయాలు ఏంటి, రేషన్ సదుపాయాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ వ్యవస్థకు మనం ఇవ్వాల్సిన ఆర్డర్స్ ఏంటి, ఇవన్నీ పరిధిలోకి వస్తాయండి. సో ప్రిపరేషన్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది. బట్ ఎవరైతే ప్రిపరేషన్ని షార్ట్ టైంలో చేసి టార్గెట్ని హిట్ చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారండి. కరెక్ట్. ఒక దేశంలో అది ఎక్కడైనా, వారైనా చిన్నదైనా పెద్దదైనా, యు నో దాట్. ఓకే, మనము ఎక్కువ మనం ప్రిపరేషన్కే మనం ఎక్కువ ప్లాన్ చేసుకుంటే త్వరితగతంగా మనం అటాక్ చేయొచ్చు. బట్ ఇండియన్ ఆర్మీ ప్రిపరేషన్ ఈస్ గుడ్. దే హ్యావ్ డన్ గుడ్ థింగ్స్. బికాస్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఆపరేషన్ చేసింది పాకిస్తాన్లో అండి, మన దేశంలో కాదు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ ల్యాండ్, ఆ భూభాగంలోకి అడుగుపెట్టేటువంటి స్వేచ్ఛ, అడుగుపెట్టే అధికారం లేని మనం అక్కడ బాంబ్ బ్లాస్టులు చేశాము అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, అది ఎలాంటిది అంటే అమెరికా బిన్ లాడెన్ని తీసుకొచ్చింది చూసారు బయటికి కలుగులో నుంచి, అలాంటిదండి. ఆల్మోస్ట్ ఆల్ మనం అదే ప్రాసెస్లో ఉన్నాము. బట్ ఇంకా మెరుగు అయితే బాగుండేదని నా అభిప్రాయం. ఇప్పుడు 9 ప్లేసెస్లో అటాక్ చేశారని అంటున్నారు. అంటే మిసైల్స్ వేస్ట్ చేశారని అంటున్నారా? అంటే దాని అటాక్ యూజ్ చేసిన మిసైల్స్ గురించి కానీ, లేదంటే 9 ప్లేసెస్ అంటే 9 మిసైల్సే వేస్తారా? అసలు ఆ అటాక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? చాలా మందికి దీని మీద అవగాహన ఉంది. అదేదో అంటే సినిమాల్లో చూపించిన లాగా అదే డైరెక్ట్గా వెళ్ళి ఆడబడుతుంది అలా కాదు. ఓకే, వార్ అనేది ఎప్పుడు కూడా రేడియస్ ఉంటుందండి. ఓకే, వాళ్ళ పరిధి ఏంటి, ఎంత రేడియస్లో ఉన్నారు, నలుదిక్కుల ఎన్ని మీటర్ల పరిధిలో ఉన్నారు, వాళ్ళ బంకర్లు కానీ, వాళ్ళ ఆయుధ సామాగ్రి కానీ, వాళ్ళ నివాస వసతులు కానీ, ఎంత డిస్టెన్స్లో, ఎంత రేడియస్లో ఉన్నారని చూసుకొని ఆ రేడియస్కి తగ్గ బ్లాస్టింగ్స్ మనం ఏర్పాటు చేసుకుంటామండి. ఓకే, అంటే వీళ్ళు యూజ్ చేసిన మిసైల్స్ కూడా అలాంటి రేడియస్ మెజర్ చేసుకొని దానికి సెట్ అయ్యేలాగే మిసైల్స్ వేస్తారంటారు. ఎగ్జాక్ట్లీ. వేగం ఎంత స్పీడ్లో వేస్తున్నాము, బ్లాస్ట్ ఎంత ఏరియాలో చేస్తున్నాము, అసలు టార్గెట్ రీచ్ అవుతామా లేదా, వేస్ట్ అనేది ఇక్కడ మనం మాట్లాడడానికి. ఎగ్జాక్ట్లీ. ఆ మాటకు వస్తే యుద్ధం అనేదే ఒక వేస్ట్ థింగ్ అండి. బట్ అది కాదు, ఉనికి. ఇక్కడ మనం ఉనికిని చాటుకోవాల్సి ఉంటుంది. టెర్రరిజం అనేది ఒక భయంకరమైనటువంటి జబ్బు లాంటిది, ఒక దేశానికైనా మానవ మనుగడకైనా. సో దాన్ని రూపుమాపాల్సినటువంటి బాధ్యత మన పట్ల ఉంటుంది. కాబట్టి వేసే బాంబులు వేస్ట్ కావండి. కాదే కాదు, మీరు అన్నట్టు సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందో అవగాహన ఉండదు. రేడియస్ చూస్తాము, డిస్టెన్స్ చూస్తాము, కౌంటర్ అటాక్ కౌంటర్ చేసుకుంటాము, వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఉందో లేదో చూస్తాము. మనం ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఉందనుకోండి, సౌండ్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర రాడార్స్ ఉంటాయి, పసిగడతారు, కొడతారు, అప్పుడు మన ఫ్లైట్ కూలిపోతుంది కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా మనం ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా పకడ్బందీగా ఉంటుంది. దట్స్ వే ఐఎమ్ టెల్లింగ్ దట్ మీరు అన్నారు కదా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అని. పట్టింది, ఇవన్నీ చూసుకోవడానికి పట్టింది. అంతర్జాతీయ పరంగా మనకు ఒత్తిళ్ళు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అసద్ ఉన్నాడు కదా, వాట్స్ హిస్ నేమ్, ఐ ఫర్గాట్. ముసద్ అనేటోడు అమెరికా కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనమాట.
సో ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి భారతదేశం బాంబులేస్తే ఏ దేశం కూడా ఎందుకు మీరు వేసిన తప్పు అని అనట్లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే పాకిస్తాన్లో టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నమాట వాస్తవం అనేది ఒక భారతదేశానికే కాదు, ప్రపంచం అందరికీ తెలుసు. ఎవరు తెలియేలా చేస్తారు? మనం తెలిసేలా చేస్తాము. మిగతా దేశాలు కూడా వాటి మీద రీసెర్చ్ చేస్తాయి. అంటే చైనా ఉందండి, చైనా ఇంకా అయిపోయింది నా దేశం చుట్టూ చూసుకుంటా అంటే అలా ఉండదు. మనము మన రా ఏజెంట్లు, మన ఏజెంట్స్, మన ఇంటెలిజెన్స్ టీము వర్క్ విత్ అనదర్ కంట్రీ ఆల్సో, లైక్ వర్క్ ఫర్ అస్ అండ్ దే లీవ్ ఇన్ ద అదర్ కంట్రీస్. ఇదంతా మనకి ఇది అంతర్గత విషయాలు, తొందరగా అర్థం కావు. బట్ ఇది ఒక లార్జ్ మెకానిజం, ద వెరీ ట్రస్టీ మెకానిజం విచ్ లీడ్స్ ద కంట్రీస్ సేఫ్టీ. అది చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు ఆ స్థావరాలని మనం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టడం, మిగతా దేశాలు ఏవి లేవు అంటే అక్కడ ఇప్పుడు ఎల్ఈటి అనుకున్నాం, లష్కర్ ఏ తోయిబా కానీ, ఇండియన్ అది హిజ్బుల్ ముజాహిద్దీన్ కానీ, తర్వాత ఐఎస్ ఇది ఉంది, వాళ్ళు ఉన్నారు, ఐసిస్ ఉన్నారు. ఐసిస్ ఏషియన్ టీమ్ అంటే వేరే ఒకటి ఉందన్నమాట. ఐసిస్కి ఆసియాకి వేరే సపరేట్ గ్రూప్ ఉంది, వాళ్ళు వీళ్ళతో కోఆర్డినేట్ అవుతారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, అండ్ అవి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఎక్కువగా ఉండడం వాళ్ళ స్థావరాలు. సో మనం చేసింది అల్టిమేట్ ఆపరేషన్ అండి. అంటే ఇప్పుడు ఈ అటాక్ లో యూజ్ చేసిన మిసైల్స్ గురించి చెప్పగలుగుతారా? మిసైల్స్ గురించి అంటే ఒకటి అది స్కాల్ప్ హ్యామర్ అని యూజ్ చేసి ఉంటారు. రేడియస్ ఒక 500 meters దాని రేంజ్ ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్ అండి. అదే చెప్పాను కదా మీకు, మీరు అన్నట్టు అది అక్కడ ఉండే రేడియస్ చూసుకుని దాని తగ్గ ఒక చిన్న బంకర్ ఉంది అనుకోండి, మనం బంకర్ని పేల్చాలి అంటే పెద్ద బాంబు ఎందుకు వేస్తామండి, వేయం కదా. సో ఆ రేడియేషన్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ బాంబుని మనం ఉపయోగిస్తాము. ఓకే, అట్లా. అదే మీరు అన్నట్టు ఇందాక మేము అదే అనుకున్నాం, యాక్చువల్గా ఇంటర్నల్గా డిస్కస్ చేసేది ఏంటంటే బాంబ్స్ వేసి చేయొచ్చు కదా, లేదంటే యాజ్ యూ సెడ్ రైఫల్స్ యూజ్ చేసి వెపన్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, మిసైల్స్ వేయడానికి కూడా రీజన్స్ ఏంటని అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుద్ధం చేయట్లేదు, మనం ఒక ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే, ఒక ఆపరేషన్ చేసేటప్పుడు అదే అన్నాను మీతోటి, వేర్, వెన్, హౌ, టు హూమ్, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫామ్ చేసుకుంటే ఎక్కడ చేస్తున్నాము? పాక్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్లో చేస్తున్నాము. ఎవరి భూభాగం ప్రస్తుతం? అది పాక్ భూభాగం. ఓకే, మన ఐబీ ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి ఎంత లోపల ఉంది? 100, 38, 64, 70, 90 కిలోమీటర్ల రేంజ్లో ఉందండి. ఓకే, మీరు అన్నట్టు జవాన్లను మాత్రమే వెహికల్స్ ద్వారానో ట్యాంకర్స్ ద్వారానో మనం మూవ్ చేయాలంటే బార్డర్ దాకానే పోగలుగుతాము. పోయేలోపు రిటాలియేషన్, మళ్ళీ అక్కడి నుంచి మనకు ఫైర్ వస్తాయి. రెండోది, మన దగ్గర వేరే ఫీల్డ్ రెజిమెంట్స్ ఉంటాయి. మీకు అవగాహన కోసం చెప్తున్నాను, లైట్ రెజిమెంట్స్ ఉంటాయి ఆర్టిలరీ గ్రూప్లో. ఫస్ట్ ఇన్ఫెంట్రీ ఉంటుందండి, వారిలో ఎప్పుడైనా సరే ఇన్ఫెంట్రీ ఉంటుంది. వాళ్ళని నడిచే శక్తి అంటారు. వాళ్ళకి ఎక్కువ షార్ట్ రేంజ్ వెపన్స్ ఉంటాయి. ఓకే, రేంజ్ విల్ బి వెరీ షార్ట్. తక్కువ యూ కెన్ సీ ద టార్గెట్, యూ కెన్ సీ ద ఎనిమీ. ఆ రేంజ్లోనే ఉంటాయి. ఆ తర్వాత మనకు ఆర్మ్డ్ ఉంటుంది, ఆర్మ్డ్ ట్యాంక్స్ ఉంటాయి. కొంత రేంజ్ ఒక 7 km 10 km రేంజ్. ఆ తర్వాత ఆర్టిలరీ వస్తుంది. ఆర్టిలరీ వచ్చేసి ఒక 5 km to 10 km రేంజ్ నుంచి 200 km రేంజ్ వరకు ఉంటుంది. అంటే 200 km దూరంలో ఉండి కూడా మనం టార్గెట్ రిఫరెన్స్ ఇస్తే అక్కడ బ్లాస్ట్ చేస్తుంది వచ్చి. అంత మెకానిజం మన దగ్గర ఉంది. బట్ ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. మనం చేసే ఆపరేషన్ ఏంటి? పర్టికులర్ ప్లేసెస్, జనజీవనం కాదు, ల్యాండ్ ఆక్యుపై మనం చేయట్లేదు. కరెక్ట్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఫార్మ్ అవర్ గవర్నమెంట్ దేర్. కరెక్ట్. వీఆర్ నాట్ గోయింగ్ టు అక్వైర్ ద ల్యాండ్ టు గెట్ అవర్ రెవెన్యూ దేర్. మనం వెళ్ళి జెండా పాడడానికి పోలేదు. కరెక్ట్. మనం వెళ్ళిన పని ఏంటి? స్ట్రైక్ చేయడం, వాడిని చంపడం, వెనక్కి రావడం. దిస్ ఇస్ ద టార్గెట్. సో మన టార్గెట్ని బేస్ చేసుకొని మనం ఎయిర్ స్ట్రైక్ చేయాలా,
ఆర్టిలరీ ద్వారా బాంబ్స్ వేయాలా, బోఫోర్స్ గన్స్, మీడియం గన్స్, లైట్ గన్స్, తర్వాత రాకెట్ గన్స్ ఉపయోగించి లేకపోతే క్షిపణులు ఉపయోగించి మనం వాళ్ళ మీద స్ట్రైక్ చేయాలా? ఓకే, లేదంటే జస్ట్ మన మిలిటరీని, మన ఇన్ఫెంట్రీ బెటాలియన్ని పంపించి కొన్ని వెపన్స్ ఉన్నాయి, ఎంఎంజీ, హెచ్ఎంజీ, ఎల్ఎంజీ, ఇట్లా కొన్ని షార్ట్ వెపన్స్ ద్వారా, రాకెట్ లాంచర్స్ ద్వారా కొట్టేయాలా అనేది మనం డిసైడ్ అవుతాం. మనం ఆ టార్గెట్ ఫిక్స్ చేస్తాం బట్టి ఉంటుంది. సో ఇలా దానికి ఇది షార్ట్లో జరిగిపోవాలి, స్పాట్లో జరిగిపోవాలి. దట్స్ వే ఎయిర్ స్ట్రైక్. అండ్ ఎయిర్ స్ట్రైక్ ఈజ్ ద అల్టిమేట్ వే టు విన్ ద వార్ అండి, అండ్ డిస్ట్రాయ్ ద టార్గెట్. భవిష్యత్తులో అన్నీ కూడా ఇలాంటి యుద్ధాలే ఉంటాయి. ఆర్థికపరమైన యుద్ధాలు, నీటిపరమైన యుద్ధాలు, ఓకేనా, ట్రేడ్ పరమైన యుద్ధాలు, బయో వార్ఫేర్ అంటాము, ఓకేనా, ఇలాంటి వార్లు ఉంటాయి. వీటితో పాటు నెక్స్ట్ ఇంకా ఫేస్ టు ఫేస్ యుద్ధం జరగాల్సి వస్తే అది ఎయిర్ స్ట్రైక్ అండి. అల్టిమేట్లీ లాస్ట్ వన్ విల్ బి ద air లాస్ట్ strike అండ్ ఉంటుంది. హైయెస్ట్ విల్ బి ద ఎయిర్ స్ట్రైక్. మనం ఇరాక్ వార్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే లైక్ ఇరాన్ అండ్ పాలస్తీన్ అది కాన్ఫ్లిక్ట్ అది కూడా చూసుకుంటే మ్యాక్సిమం ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయి. కరెక్ట్. ఓకే, సో దట్ ఈస్ ది టార్గెట్ ఫిక్స్డ్ థింగ్. అవి కొట్టి పడేసి వెళ్ళిపోతాయి అనమాట. అలా ప్లాన్ చేశారు. ఓకే. అది